సార్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అమ్మ. ఎందుకని సార్? ఎందుకంటే పథకాలన్నీ ఇస్తున్నారమ్మా, పథకాలు తీసుకుంటున్నారు, ఆయన తిడుతున్నారమ్మా. అది బాధ మాది, మెయిన్ పాయింట్. అది తప్పు కదమ్మా. తీసుకుంటున్నావు, తీసుకున్న తర్వాత తిడతాం, తప్పు కదమ్మా అది. అంటే ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి. లేదమ్మా, లేదమ్మా, వాళ్ళ బతుకాలు బతుకుతున్నారు. లేనిపోయిన వాళ్ళు అట్లా సృష్టిస్తున్నారమ్మా. అది గిట్టని వాళ్ళు అట్లా సృష్టిస్తున్నారు అంతవరకు. ఈ పథకాల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు జగన్ గారు అని బాబు గారు. ఏమీ లేదు, ప్రజలకి మంచి చేస్తున్నాడు ఆయన. అప్పుల పాలని ఏరే వాళ్ళు అంటున్నారు అంతవరకే అమ్మా. ఏరే వాళ్ళు అంటున్నారు అప్పుల పాలని. అది అయితే ఇప్పుడు చూడబోతుంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి అంటున్నారు. 36 పార్టీలు వచ్చినా వేస్ట్ అనమాట. జగన్ పార్టీ వస్తుంది. 36 పార్టీలు కలవని. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి అమ్మ. అది అసలు వద్దు, ఆ 2 పార్టీలు వద్దు ఇక. అది నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఊరికి అట్ట జనాన్ని దడిపిస్తున్నారమ్మా. నెంబర్ 1 అమ్మా జగన్ గారు, నెంబర్ 1. అది తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో మన రాష్ట్రంలో అలాగే జగన్ గారు కూడా ఓడిపోతారని చెప్పి టీడీపీ అలా పుకారు చేస్తున్నారు అంతవరకే. ఈయన సబ్జెక్ట్ ఈయనకు ఉంది అంతవరకే అమ్మా. ఈయన సబ్జెక్ట్ ఈయనకు ఉంది అంతవరకే. అది ఎందుకు అంత నమ్మకం మీకు జగన్ గారు అంటే? అందే ఆ పథకాల మీదే వచ్చేస్తాడు ఆయన. బేదవాళ్ళ మీద మంచి మమకారం అమ్మ ఆయనకి. బేదవాడు అనేవాడిని పైకి తీసుకొచ్చాడు. బేదవాడిని అనేవాడిని పైకి తీసుకొచ్చాడు. అది మరి ఇప్పుడు చూడబోతుంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి టీడీపీ. లేదమ్మా, అందరికి చేస్తున్నారు. పార్టీ పక్కన పెట్టండి అమ్మా, అందరికి చేస్తున్నారు. ప్రతి ఒక్క కులానికి చేస్తున్నారు. ఉత్తదే ఇవన్నీ పుకార్లమ్మా. ఇవన్నీ అట్ట నమ్మొద్దమ్మా. అన్ని పార్టీలకి సహాయం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కిడ్నీ రోగులు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు. మరి ఎంత చేస్తున్నాడు చూడమ్మా. ఒకళ్ళకి ఎంత చేస్తున్నాడు? 3000 రూపాయలు. రేపు పొద్దున్న పింఛన్ 3000 వస్తుంది. అది 3000. మరేంది ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం మంచిది కాదమ్మా. మన రూట్లో మనం వెళ్ళిపోవాలి. అది కిడ్నీ సమస్య వాళ్ళకి కూడా 700 కోట్లు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేశారు కదా. చేశాడు. మరి మీకు నెంబర్ 1 అమ్మా. వైద్యంలో నెంబర్ 1 అంతే. మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా వాళ్ళని ఎవరు పట్టించుకోలేదని చెప్పి అంటున్నారు. మరి జగన్ గారు పట్టించుకున్నాడు, రోడ్డు మీద తీసుకొచ్చాడు. చిన్న క్యాన్సర్ పేషెంట్ ఉంది, అదిగో చూడు ఎంత డెవలప్మెంట్ చేశాడు. ఇటు చూడండి, ఇటు కెమెరా పెట్టండి అమ్మా. అదమ్మా. మరి ఇంత మంచి పథకాలు పెట్టి ఇంత మంచిగా పరిపాలిస్తుంటే అలాంటి మంచి వ్యక్తిని ఒక సైకో రౌడీ అని చెప్పి అంటున్నారు అమ్మా. 26 రకాలుగా నీకు నాకు గిట్టపోతే 36 రకాలుగా అంటారమ్మా. పేర్లు అట్లా చెప్పకూడదు. 36 రకాలుగా అంటారు. నీకు నాకు గిట్టలేదు, ఊరికి అట్ట రాళ్ళు వేస్తూ ఉంటారు నీకు నాకు. అది అలా అన్నమాట. అయితే నెక్స్ట్ సీఎం గా గెలుస్తాడు. 10 సీట్లుగా తగ్గినా సరే సీఎం అయ్యేదే మా రెడ్డి గారే.